సభను నడిపించవలసింది. ఈరోజు దామోదర్ సంజీవి గారి 105వ జన్మదిన వేడుకలను మనం పీజీఆర్ఎస్ హాల్లో జరుపుకుంటున్నాం. PRO సార్ గారు కూడా వేదిక అలంకరించారు. ఈరోజు దేశంలోనే ఒక దళిత ముఖ్యమంత్రి మొట్టమొదటిగా అయినటువంటి స్వర్గీయ దామోదర్ సంజీవి గారి 105వ జయంతిని మనం ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. వారు కార్యక్రమాన్ని మన ప్రియులు గౌరవనీయులు బాపట్ల జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో జరగటం ఇది మంచి శుభపరిణామం. దామోదర్ సంజీవి అనగానే అంటరాని కులాల్లో పుట్టారు, దళితులు అనేటువంటి భావన ఉండేది. కానీ ఆయన ఎప్పుడు కూడా దళితులని కానీ అంటరాని వర్గాల్లో వచ్చారని కానీ ఆయన ఎప్పుడు కూడా అనుకోలేదు. ఆయన చాలా సందర్భాల్లో పూనా వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, ప్రతిభకి కులం అవసరం లేదని చెప్తాడు. ప్రతిభ ఉంటే చాలు, కులం అడ్డురాదు అంటాడు. కానీ ఆయన 1921 ఫిబ్రవరి 14వ తారీఖున జన్మించిన తర్వాత 3 రోజులకే, ఆయన పుట్టిన 3 రోజులకే వారి తండ్రి చనిపోయాడు. సహజంగా ఈరోజు తల్లిదండ్రుల దినోత్సవంగా మనం పాటించుకుంటా ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా. తండ్రి లేకపోతే ఆ బిడ్డకి రక్షణ, భద్రత, భరోసా, బాధ్యత ఉండదు సహజంగా. అలాంటి మొత్తం కోల్పోయి జీవించినటువంటి వ్యక్తి దామోదర్ సంజయ్ గారు. దామోదర్ సంజయ్ గారు వెంటనే ఆయన 27 సంవత్సరాలకే లాయర్ అయ్యాడు. 30 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఎమ్మెల్యే అయ్యాడు. 39 సంవత్సరాలకే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవన్నీ ఏదో సీడ్ కవర్లో వచ్చినటువంటి పోస్టులు కాదు. ఆయన భాష, ఆయన నిజాయితీ, ఆయన కమిట్మెంట్ ఆయన 25 నెలల్లోనే చేశాడు. అడిగినప్పుడు ఓహో పేదలు ముసలి వాళ్ళకి ఈ సమస్య ఉంటుంది కావాలి అని చెప్పి మొట్టమొదటి వృద్ధాప్యక్ష 25 రూపాయలు స్టార్ట్ చేసింది ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. దేశంలో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దామోదర్ సంజయ్ గారి పుట్టినరోజు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనమందరం కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో సమావేశమయ్యాం. రాష్ట్ర ప్రభుత్వం వీరి యొక్క పుట్టినరోజుని అధికారికంగా కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరగాలి, ప్రతి జిల్లా కేంద్రంలో అని చెప్పడం కూడా చాలా సంతోషదాయకం. ఈరోజు ఆయన గురించి చదువుతూ ఉంటే చాలా ఆయన పట్ల గౌరవం, మరియు ఒక ఉద్యోగంలో ఒక మనిషి ఎంత స్థాయి దాకా ఎదగలుగుతాడు, ఎన్ని సేవలు చేయగలుగుతాడని దానికి ఒక నిదర్శనంగా నిలిచి ఉన్నారు. ఆయన గురించి తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం, మన జిల్లా గురించి కూడా అందరూ అధికారులు, నాయకులు చాలా చక్కగా మాట్లాడటం జరిగింది. నేను మీ అందరికీ ఈ సందర్భంగా ఇవ్వాల్సిన సందేశం ఏంటంటే, ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ప్రతి పిల్లలు కూడా చదువుకోవాలి. ఏ గ్రామమైనా, ఏ కులమైనా ఉన్నారా, చదువే మీకు ఒక మెట్లు. దానివల్లనే మీరు పైకి రాగలుగుతారు. మనకు ఇంకొకడు గౌరవించాలంటే ఒక 4-5 మనం చేరినప్పుడు 5-6లో మన మాటని, నా మాటని వినాలంటే మీకు చదువు ఉండాలి, మీకు స్తోమత ఉండాలి. ప్రతి నెల నాకు ఎంత జీతం వస్తుంది, లేదా ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నాను, చేతిలో ఒక ఉద్యోగం ఉంది అన్నప్పుడే మనకు ఇది గౌరవం ఉంటుంది. మనం మాట్లాడుకున్నటువంటి ఎన్నో సమస్యలు, సమాజంలో ఉన్నటువంటి ఎన్నో ఇబ్బందులు చదువు వలన మేము అధిగమించగలుగుతాం. ఆడపిల్లలు కూడా చదువుకోవాలి. కొద్దిగా ఓపికతో ఉంటే, కొన్ని సంవత్సరాలు పిల్లలు చదువుకుంటే తల్లిదండ్రులకి ఏమీ ఇబ్బంది లేదు. మీకు కావాల్సిన ప్రభుత్వం నుంచి పథకాలు కూడా వస్తున్నాయి, పెన్షన్స్ కూడా వస్తున్నాయి, బియ్యం కూడా వస్తున్నాయి. దీనివల్ల కొన్ని సంవత్సరాలు మీరు ఓపికతో ఉండి పిల్లల్ని చదివిస్తే మొత్తం ఆ కుటుంబం, ఆ జనరేషన్ దాని నుంచి పరిస్థితి నుంచి బయటికి పడే అవకాశం ఉంటుంది. అంబేద్కర్ గారి ఫోటోని రాజన్నగా అటు ఇటు పెట్టడం జరిగింది.
ఈ స్ఫూర్తితోనే ఒక మంచి పెయింటర్తో కూడా అంబేద్కర్ గారి ఫోటోని మనం పెయింటింగ్ చేయించి కలెక్టర్ గారి చేంబర్లో కూడా మహాత్మా గాంధీ గారు తర్వాత అంబేద్కర్ గారి ఫోటోని కలెక్టర్ గారి చేంబర్లో కూడా వేయడం జరిగింది. అలాగే మనము ప్రతి కార్యక్రమంలో చాలా మంచి సూచన ఇవ్వడం జరిగింది. అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుందాం. అలాగే జిల్లాలో యానాదుల గురించి తెలుసుకోవడానికి కొన్ని కార్యక్రమాలు మనందరూ చేయడం జరిగింది. వాళ్ళ పరిస్థితులను తెలుసుకొని డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆయన రెవెన్యూ యంత్రాంగంతో కృషి చేస్తూ ఉన్నారు. ప్రతి యానాది కుటుంబం వాళ్ళ యొక్క డీటెయిల్స్ని మనం ఇప్పుడు ఆన్లైన్లో అంటే swarnabaapatla.ap.gov.in మన అధికారులకి ఇచ్చిన ఒక పోర్టల్లో ప్రతి యానాది కుటుంబ డీటెయిల్స్ని అందులో మనం భద్రపరుస్తున్నాం. ఒక హౌస్ హోల్డ్, దానికి హౌస్ హోల్డ్ ఉందా, అందులో ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళకి ఏమేమి గుర్తింపు కార్డు ఉన్నాయి, వాళ్ళకి ఏమేమి సంక్షేమ పథకాలు వస్తున్నాయి అనేది ఫస్ట్ మనం క్యాప్చర్ చేసి వీళ్ళందరికీ కూడా ఆధార్ కార్డు లేదంటే ఎందువల్ల లేదు అని ఒక డ్రైవ్ లాగా తీసుకొని వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది ఒక లొకేషన్లో ఉండి కొన్ని రోజుల తర్వాత ఇంకొక లొకేషన్కి వలస పోవడం వలన ఇబ్బంది కలుగుతుంది. అంటే దాన్ని కూడా ఎలా మనం అధిగమించవచ్చు. ఓటర్ ఒక చోట నుంచి ఇంకొక చోట షిఫ్ట్ అయినప్పుడు ఓటర్ కార్డులో మార్పులు ఫార్మేట్లో వస్తే దాన్ని మనం ఆధార్ కార్డులో తీసుకురావచ్చా, దాని కృషి చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని చోట్ల మనకు వాళ్ళకి ఇంటి స్థలం కూడా ఇవ్వడానికి వీలున్నాయి. అక్కడ ఇంటి స్థల హౌస్ సైట్ పట్టాలు మనము ఇవ్వడానికి కృషి చేస్తాం. సమగ్రంగా చెప్పాలంటే యానాదులో ఒక కంప్లీట్ డేటాబేస్ మన జిల్లాలో ఉన్నటువంటి 20 మండలాన్ని తయారు చేస్తామని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అదే ఈరోజు చూస్తే పెన్షన్ ఫర్ విడోస్ అండ్ ఎల్డర్లీ గౌరవ దామోదర్ సంజీవయ్య గారు చేయటం జరిగింది. పేదలకి ఇల్లు కూడా ఆయన అంటే భూమి ఆయన ఇవ్వడం జరిగింది. అలాగే చాలా ఆదర్శంగా మనం తీసుకున్నటువంటి ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్ అంటే పిల్లలు కనీసం 6-7 సంవత్సరం బడిలో ఉండాలి, చదువుకోవాలి అనేది కూడా ఆయన సమయంలో రావడం జరిగింది.